హలో ఫ్రెండ్స్, సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ తెలుగు సుమన్ సార్ని మాట్లాడుతున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ టెట్ 2026కు సంబంధించి శిశు వికాసం మరియు అధ్యాపనం, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అన్న అంశంలో భాగంగా ఇందులో మూర్తిమత్వం అన్నటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకున్నాం. ఈ మూర్తిమత్వం అనేటటువంటి కాన్సెప్ట్ మీద ఒక 50 ప్రాక్టీస్ బిట్స్ అనేవి మీకు అందించాను. ఈ ఈ వీడియోలో మనం ఈ 50 బిట్స్ని ఒకసారి మనం ప్రాక్టీస్ చేసి మన యొక్క వే ఆఫ్ ప్రిపరేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఏ ఏరియాలో తప్పు చేస్తున్నాం, ఎక్కడ మనం ఇంకా ఎగ్జామ్కి వెళ్ళే ముందు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్న విషయాల్ని మనకి మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకునేందుకు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం మూర్తిమత్వం, మానసిక ఆరోగ్యం అన్న కాన్సెప్ట్ని తీసుకున్నాం. ఎక్కడి నుంచి మీకు నేను బిట్స్ ఇస్తున్నాను. ఇందులో మొదటి బిట్ చూస్తున్నాం. బిట్ నెంబర్ 1. పర్సనాలిటీ అనే ఆంగ్ల పదం పెర్సోనా అనే పదం నుంచి వచ్చింది. పెర్సోనా అనే పదం నుంచి వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. పర్సనాలిటీ అనేటటువంటి ఆంగ్ల పదం పెర్సోనా అనే పదం నుంచి జనించింది. అయితే పెర్సోనా అనే పదం ఏ భాషా పదం? ఫ్రెంచ్ భాషా పదమా, లాటిన్ భాషా పదమా, గ్రీకు భాషా పదమా, జర్మన్ భాషా పదమా? ఇలా బిట్టు అడిగితే సరైన జవాబుగా మనం దేన్ని గుర్తిస్తాం? ఇదే బిట్టు రేపు ఏపీ టెట్ ఎగ్జామినేషన్ హాల్లో కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపించింది. జవాబుగా మనం దేన్ని గుర్తిస్తాం? జవాబు ఆప్షన్ 2, లాటిన్ భాషా పదం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. పర్సనాలిటీ అనేది ఆంగ్ల పదం. అంటే ఈ మూర్తిమత్వం ఏదైతే ఉందో, ఈ మూర్తిమత్వంని ఇంగ్లీష్లో పర్సనాలిటీ అని చెప్పి అంటాం. ఈ పర్సనాలిటీ అనేటటువంటి ఇంగ్లీష్ వర్డ్ పెర్సోనా అనే వర్డ్ నుంచి వచ్చింది. పెర్సోనా అనేది లాటిన్ భాషా పదం. రెండవ బిట్టు, ఒక బిట్టు పూర్తయింది. రెండవ బిట్టు, పెర్సోనా అనే లాటిన్ పదం, మరి ఈ పదం యొక్క అర్థం ఏమిటి? పెర్సోనా అంటే ఏమిటి? మూర్తిమత్వం, ఆప్షన్ 2 జ్ఞానం, ఆప్షన్ 3 కౌశలాలు, ఆప్షన్ 4 మార్క్. ఇలా బిట్టు అడిగాడు అనుకుందాం. సరైన జవాబుగా మీరు దేని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 4 మార్క్, ముసుగు సరైనటువంటి జవాబు. పెర్సోనా అనేటటువంటి ఈ లాటిన్ పదం యొక్క అర్థము మార్క్ లేదా ముసుగు. మూడవ బిట్టు, బిట్ నెంబర్ 3. సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులనే మూర్తిమత్వం అంటారు అని నిర్వచించిన వారు క్రింది వారిలో ఎవరు? సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులు. చూడండి, మూర్తిమత్వానికి సంబంధించినటువంటి ఈ నిర్వచనంలో సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులు అని ఉంటే, మూర్తిమత్వం అనేటటువంటి ఈ నిర్వచనంలో సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులు అన్న పదం కనిపిస్తే ఇది ఎవరి నిర్వచనం అని జవాబు గుర్తించాలి. ఆప్షన్ 1 ఆర్బి కాటిల్, ఆప్షన్ 2 ఐజెన్, ఆప్షన్ 3 ఆల్పోర్ట్, ఆప్షన్ 4 బర్జెట్. మరి వీటిలో సరైన ఆప్షన్ ఏది? జవాబు ఆప్షన్ 2. ఇది ఐజెన్ నిర్వచనం. మూర్తిమత్వం నిర్వచనాల్లో ప్రవర్తన రీతులు మన పదం కనిపిస్తే, వాస్తవ ప్రవర్తన రీతులు కనిపిస్తే ఇది ఐజెన్ నిర్వచనం అని గుర్తుపెట్టండి. వాస్తవ ప్రవర్తన ఐజెన్, వాస్తవ ప్రవర్తన మూర్తిమత్వం ఐజెన్ అని గుర్తుపెట్టుకోండి.
వాస్తవ ప్రవర్తన, మూర్తిమత్వం, హైజెంక్. 3 బిట్లు పూర్తయ్యాయి. బిట్ నెంబర్ 4. మూర్తిమత్వం యొక్క లక్షణం లేదా స్వభావం కానిది ఏది? మూర్తిమత్వం యొక్క లక్షణం లేదా స్వభావం కానిది ఏది? ఇలా బిట్టు వచ్చింది అనుకుందాం. రేపు కంప్యూటర్ స్క్రీన్ మీద ఇలా బిట్టు మనకి కనిపించింది. సరైన జవాబుగా దేన్ని గుర్తిస్తాం? చూడండి, మూర్తిమత్వం ప్రత్యేకమైనది లేదా అద్వితీయమైనది. ఇది కరెక్టే. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇదేంటి? కానిది అడిగాం. మూర్తిమత్వం యొక్క లక్షణం కానిది అని చెప్పి అడిగాం. మూర్తిమత్వం ప్రత్యేకమైనది మరియు అద్వితీయమైనది అన్న విషయం ఇక్కడ మనం గమనించాలి. ఇది మూర్తిమత్వం యొక్క ఒక లక్షణం. మరి మూర్తిమత్వ నిర్మాణంలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఇది మీకు తెలిసిన విషయమే. నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయను, టైం వేస్ట్ చేయను. మూర్తిమత్వం నిర్మాణంలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి. అందరి మూర్తిమత్వం ఒకేలా ఉండదు. కొంతమందిలో మూర్తిమత్వం మెండుగా ఉంటుంది, కొంతమందిలో మూర్తిమత్వం అధమంగా ఉంటుంది. మరి ఈ మూర్తిమత్వం అనేది అనువంశికత మరియు పరిసరాలు, ఈ 2 అంశాలతో ప్రభావితం అవుతుంది. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ప్రజ్ఞ గురించి ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం. ప్రజ్ఞ కూడా అనువంశికత, పరిసరాలతో ప్రభావితం అవుతుందని చెప్పుకున్నాం. అలాగే మూర్తిమత్వం కూడా అనువంశికత, పరిసరాలు, ఈ 2 కారకాలచే ప్రభావితం అవుతుంది. ఈ 3 స్టేట్మెంట్లు కరెక్టే. ఇక రాంగ్ స్టేట్మెంటు, మనకి ప్రశ్నలో అడిగినటువంటి రాంగ్ స్టేట్మెంటు ఆప్షన్ 4లో ఉంటుంది. ఏంటది? దీనిని మాపనం చేయవచ్చు. మాపనం అంటే ఖచ్చితంగా కొలవడం. మూర్తిమత్వంని ఖచ్చితంగా కొలవలేమండి. ప్రాగుప్తీకరణ చేయగలం. మూర్తిమత్వంని ప్రాగుప్తీకరణ చేయగలం అంటే అంచనా వేయగలం. మూర్తిమత్వంని అంచనా వేయగలం అంతే తప్పించి ఖచ్చితంగా మూర్తిమత్వంని కొలవడం అసాధ్యం. ఖచ్చితంగా మూర్తిమత్వంని మనం కొలవలేం. అంచనా వేయగలం, ప్రాగుప్తీకరణ చేయగలం, కానీ మాపనం అనేది చేయలేం. కాబట్టి ఇక్కడ మూర్తిమత్వం యొక్క లక్షణం లేదా స్వభావం కానిది ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. 4 బిట్లు పూర్తి చేసుకున్నాం. 5వ బిట్లోకి మనం ఇప్పుడు వెళ్తున్నాం. మళ్ళీ మూర్తిమత్వం యొక్క లక్షణం లేదా స్వభావం మీదే ఈ బిట్ కూడా అడగడం జరిగింది. లక్షణం లేదా స్వభావం అంటే మొత్తం చాలా లక్షణాలు ఉంటాయి. వాటిలో ఆ లక్షణాలని 2 భాగాలుగా చేసి 2 ప్రశ్నల రూపంలో మీకు నేను ఇక్కడ ఫ్రేమ్ చేశాను. మూర్తిమత్వ నిర్మాణం అభ్యసనం, అనుభవాల ద్వారా ఏర్పడుతుంది. ప్రతి వ్యక్తిలో కూడా కొంత మూర్తిమత్వం అనేది ఉంటుంది. ఆ మూర్తిమత్వం అనేది అభ్యసనం చేసే కొలది, అనుభవాలు ఎదురయ్యే కొలది మూర్తిమత్వం ఇంకా దాని యొక్క నిర్మాణం అనేది దృఢంగా కొనసాగుతూ ఉంటుంది. స్టేట్మెంట్ 1 కరెక్టే. మూర్తిమత్వం అనేది స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు. ఇది కూడా స్టేట్మెంటే. మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది. మూర్తిమత్వం అనేది స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు. ఇక 3వ లక్షణం, ఒక వ్యక్తి విభిన్న వ్యక్తులకు విభిన్న మూర్తిమత్వాలలో కనబడతాడు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇక్కడ కూడా స్వభావం కానిది అని అడిగాం. సో రాంగ్ స్టేట్మెంట్ అడిగాం. ఇక్కడ మూర్తిమత్వం గతిశీలమైనది కాదు. రాంగ్ స్టేట్మెంట్. మూర్తిమత్వం గతిశీలమైనది. ఫుల్ స్టాప్. మూర్తిమత్వం అనేది గతిశీలమైనది కరెక్ట్ స్టేట్మెంట్. గతిశీలమైనది కాదు అనేది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ అడిగాం కాబట్టి ఆప్షన్ 4 జవాబుగా మనం గుర్తించాలి. మూర్తిమత్వం గతిశీలమైనది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. గతిశీలమైనది కాదు అన్నాం కాబట్టి రాంగ్ స్టేట్మెంట్. 5 ప్రశ్నలు పూర్తయ్యాయి. 6వ బిట్టు, వినాల గ్రంథులు లేదా నాళరహిత గ్రంథులు లేదా అంతఃస్రావ గ్రంథులు, వాటి గురించి
ఇక్కడ జతపరచండి అని చెప్పి అడిగాము. సో బిట్టు ఏ విధంగా ఎక్కడి నుంచి రావచ్చు, ఎలాగ మ్యాథ్స్లో పాలింగ్ రూపంలో రావచ్చు, లేదా వీటిలో ఏదో ఒక బిట్ రావచ్చు. కాబట్టి బిట్టు ఎలా అడిగినా కూడా మనం గుర్తించగలగాలి అంటే మనం వీటిని ఒకసారి స్టడీ చేయాలి. ఒకవేళ ఈ ప్రశ్నాపత్రం మనము ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏవైతే మిస్ అయిపోయాయో, ఒకవేళ ఇక్కడ నేను ఈ ప్రాక్టీస్ వీడియోలో మీకు ఏదైనా ఇవ్వకపోతే, వీటి నుంచి ఒకవేళ ప్రశ్న రాకపోతే, దీనికి అదనంగా ప్రశ్న వస్తే, అప్పుడు ఇవి చదివి ఉంటారు కదా, ఇవి ప్రాక్టీస్ చేసి ఉంటారు కదా, ఎలిమినేషన్ మెథడ్ని ఉపయోగించాల్సి ఉంటుంది. పీయూష గ్రంథి అనేది అతి ప్రధానమైనటువంటి గ్రంథి అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. పీయూష గ్రంథి అతి ప్రధానమైనటువంటి గ్రంథి. క్రింది వాటిలో అతి ప్రధానమైన గ్రంథి ఏది అని బిట్టు వస్తే పీయూష గ్రంథి. మరి థైరాక్సిన్ అనే హార్మోన్ని విడుదల చేసేటటువంటి గ్రంథి క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే అవటు గ్రంథి సరైనటువంటి జవాబు. థైరాక్సిన్ అనేటటువంటి ఈ హార్మోన్ని విడుదల చేసే గ్రంథి ఏది అని బిట్టు వస్తే అవటు గ్రంథి అని జవాబు గుర్తించాలి. తర్వాత ఎట్రినాలిన్ అనేటటువంటి హార్మోన్ని విడుదల చేసేటటువంటి గ్రంథి ఏది? ఎట్రినలిన్ అతివృక్క గ్రంథి. అతివృక్క గ్రంథి ఎట్రినలిన్. పారాథార్మోన్ అనేటటువంటి హార్మోన్ విడుదల చేసే గ్రంథి పార్శ్వ అవటు గ్రంథి. పార్శ్వ అవటు గ్రంథి. కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు, అతి ప్రధాన గ్రంథి పీయూష గ్రంథి. థైరాక్సిన్ అన్న హార్మోన్ థైరాక్సిన్ అవటు గ్రంథి. ఎడ్రినాలిన్ అతివృక్క గ్రంథి. పారాథార్మోన్ పార్శ్వ అవటు గ్రంథి. సింపుల్గా గుర్తించవచ్చు. పార్శ్వ పీ ఉంది కదా, పాతో ప్రారంభమైంది, ఇది పార్శ్వ పారాథార్మోన్. పార్శ్వ పారాథార్మోన్. పాతో ప్రారంభమయ్యే అవటు గ్రంథి పారాథార్మోన్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. తర్వాత అతివృక్క గ్రంథి. దీన్ని ఆ వచ్చింది. ఇది కూడా రెండు కూడా ఏ క్యాపిటల్ లెటర్ ఆల్ఫాబెటికల్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఏతో ప్రారంభమవుతుంది గ్రంథి. ఏతో ప్రారంభమైంది ఇది హార్మోన్. ఇకపోతే అవటు గ్రంథి థైరాక్సిన్, పీయూష గ్రంథి ప్రధాన గ్రంథి. బిట్ నెంబర్ 7. ఈ హార్మోన్ తక్కువైతే సోమరితనం, మందబుద్ధి వంటి లక్షణాలు అలవడతాయి. జవాబు చూడండి. ప్రశ్న మరోసారి. ఈ హార్మోన్ తక్కువైతే సోమరితనం, మందబుద్ధి లక్షణాలు అలవడతాయి. ఆప్షన్ 1 పీయూష గ్రంథి, ఆప్షన్ 2 అవటు గ్రంథి, ఆప్షన్ 3 అతివృక్క గ్రంథి, ఆప్షన్ 4 పార్శ్వ అవటు గ్రంథి. వీటిలో సరైన ఆప్షన్ గుర్తించండి. చూడండి, ఇక్కడ గ్రంథులు ఇచ్చా కదా, సో ఇక్కడ ప్రశ్నలో రాసుకోండి. ఈ గ్రంథి ప్రభావం వల్ల సోమరితనం, మందబుద్ధి లక్షణాలు అలవడతాయి. ఇక్కడ నేను హార్మోన్లు ఇవ్వాల్సింది, గ్రంథులు ఇచ్చాను. ప్రశ్న ఉన్ను ఆప్షన్స్ వేరు అయిపోయి ఒకసారి చూసుకోండి. ఇక్కడ బిట్టు సోమరితనం మరియు మందబుద్ధి. థైరాక్సిన్ అనే హార్మోన్ తక్కువైతే ఇవి అలవడతాయి. థైరాక్సిన్ అనేటటువంటి హార్మోన్ లోపిస్తే మందబుద్ధి, సోమరితనం అనేవి అలవడతాయి. థైరాక్సిన్ అనే హార్మోన్ విడుదల చేసేటటువంటి గ్రంథి అవటు గ్రంథి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 అవటు గ్రంథి సరైనటువంటి జవాబు. అవటు గ్రంథి విడుదల చేసేటటువంటి థైరాక్సిన్ అనే హార్మోను తక్కువైతే సోమరితనం, మందబుద్ధి ఇటువంటి లక్షణాలు
అలవడతాయి. బిట్ నెంబర్ 8 నాళ వినాళ గ్రంథి. నాళ వినాళ గ్రంథి లేదా మిశ్రమ గ్రంథి అని దేనిని పేర్కొంటారు? నాళ వినాళ గ్రంథి లేదా మిశ్రమ గ్రంథి అని దేనిని పేర్కొంటారు? జవాబు ఆప్షన్ 1 క్లోమ గ్రంథిని నాళ వినాళ గ్రంథి అని లేదా మిశ్రమ గ్రంథి అని పేర్కోవడం జరుగుతుంది. బిట్ నెంబర్ 9 పీయూష గ్రంథి విషయంలో సరికాని దానిని గుర్తించండి. సరికాని దాన్ని రాంగ్ స్టేట్మెంట్. పీయూష గ్రంథి విషయంలో రాంగ్ స్టేట్మెంట్ ఏది? పీయూష గ్రంథి వ్యక్తి పెరుగుదలపై ప్రభావం చూపుతుంది. పెరుగుదల మీద ప్రభావం చూపుతుంది. అలాగే లైంగికత సెక్స్ సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. మానసిక వికాసంపై ప్రభావం చూపుతుంది. పెరుగుదల, వికాసం, లైంగిక సామర్థ్యం. పెరుగుదల, వికాసం, లైంగిక సామర్థ్యం. ఈ 3 అంశాలపై ప్రభావం చూపే గ్రంథి ఏదండి? పీయూష గ్రంథి. పీయూష గ్రంథి. మరి ఉద్వేగాలపై సూటిగా ప్రభావం చూపే గ్రంథి క్రింది వాటిలో ఏది? మరి ఇది రాంగ్ స్టేట్మెంట్. మనకి ఇక్కడ అర్థమైంది. ప్రశ్న అడిగింది ఏంటి? సరికాని దాన్ని గుర్తించండి. పీయూష గ్రంథి విషయంలో సరికాని దాన్ని గుర్తించండి అని చెప్పి అన్నాం. అంటే ఉద్వేగాలు పీయూష గ్రంథికి ఇక్కడ సంబంధం అనేది లేదు. మరి అంటే ఇండైరెక్ట్ సంబంధం ఉంది, కానీ డైరెక్ట్ రిలేషన్ అనేది లేదు. మరి ఉద్వేగాలపై సూటిగా ప్రభావం చూపించేటటువంటి డైరెక్ట్గా ప్రభావం ఉన్నటువంటి గ్రంథి క్రింది వాటిలో ఏది? జవాబు అతివృక్క గ్రంథి. ఇక్కడ చూడండి, అతివృక్క గ్రంథి. అతివృక్క గ్రంథి విడుదల చేసేటటువంటి ఎడ్రినలిన్ అనేటటువంటి హార్మోన్ వల్ల అతివృక్క గ్రంథి విడుదల చేసేటటువంటి ఎడ్రినలిన్ అనేటటువంటి హార్మోన్ వల్ల ఇక్కడ ఈ హార్మోన్ వల్ల ఉద్వేగాలు ప్రభావితం అవుతూ ఉంటాయి. కాబట్టి ఉద్వేగాలకి పీయూష గ్రంథికి సంబంధం అనేది లేదు. రాంగ్ స్టేట్మెంట్ ఇది పీయూష గ్రంథి విషయంలో. దాని తర్వాత బిట్ నెంబర్ 10, 10వ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 10 దౌర్జన్యశీలత మరియు సాహిత్య కళల్లో ప్రావీణ్యత, వీటిపై ఏ హార్మోన్ యొక్క ప్రభావం ఉంటుంది? ఈ బిట్టు మనకి కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపించింది అనుకుందాం. సరైన జవాబు మనం దేన్ని గుర్తిస్తాం? సరైన జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 ఈస్ట్రోజన్. ఈస్ట్రోజన్ సరైనటువంటి జవాబు. ఈస్ట్రోజన్ ఎక్కువ మోతాదులో, ఈస్ట్రోజన్ అనేటటువంటి హార్మోను ఎక్కువ మోతాదులో స్రవించబడుతూ ఉంటే దౌర్జన్యశీలత ఏర్పడుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క విడుదల తక్కువగా ఉంటే సాహిత్య కళల్లో ప్రావీణ్యత అంశాలు అంటే ప్రావీణ్యత గడిస్తారు. కాబట్టి దౌర్జన్యశీలత, సాహిత్య కళలో ప్రావీణ్యత, వీటిపై ప్రభావం చూపే హార్మోన్ ఈస్ట్రోజన్. బిట్ నెంబర్ 11, 11వ బిట్ని ఇక్కడ మనం చూద్దాం. సిరామర్కల పరీక్ష విషయంలో సరైనటువంటి అంశాన్ని గుర్తించండి. కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? సిరామర్కల పరీక్ష విషయంలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అన్నది ప్రశ్న. ఆప్షన్ 1 వీటిని రూపొందించిన వారు స్విట్జర్లాండ్ దేశానికి చెందిన రోషక్, హెర్మాన్ రోషక్. స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి హెర్మాన్ రోషక్. అందుకే రోషక్
స్థిరామర్కుల పరీక్ష అని సాధారణంగా చదువుతూ ఉంటాం. అలా చదువుకుంటే ఈజీ అవుతుంది. ఒక బిట్ అయినప్పుడు మనకి ఈజీ అవుతుంది. రోషక్ స్థిరామర్కుల పరీక్ష. హెర్మాన్ రోషక్, స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి హెర్మాన్ రోషక్ స్థిరామర్కుల పరీక్షల్ని రూపొందించారు. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఇది వయోజనులకు, ఎవరికండి? వయోజన వయస్సులో ఉండేటటువంటి వారికి ఉద్దేశించబడినటువంటి పరీక్ష. రోషన్ స్థిరామర్కుల పరీక్ష అనేది వయోజనుల కోసం ఉద్దేశించబడినటువంటి పరీక్ష. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోషక్ స్థిరామర్కుల పరీక్ష విషయంలో 10 స్థిరామర్క కార్డులు ఉంటాయి. ఈ 10 స్థిరామర్కుల కార్డులలో 4 అంశాల ఆధారంగా మూర్తిమత్వంని అంచనా వేస్తారు. రోషక్ స్థిరామర్కుల పరీక్ష దేనికి సంబంధించినది? ప్రజ్ఞని టెస్ట్ చేయడానికి ఉపయోగిస్తారా, మూర్తిమత్వంని కొలవడానికి ఉపయోగిస్తారా అని బిట్టు అడిగితే, అటువంటి బిట్టు ఫేస్ అయితే ఇది మూర్తిమత్వానికి సంబంధించినటువంటి పరీక్ష అనే విషయం మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇందులో మూర్తిమత్వానికి సంబంధించినటువంటి పరీక్షను గుర్తుపెట్టుకొని దీన్ని హెర్మాన్ రోషక్ స్విట్జర్లాండ్ దేశస్థుడు రూపొందించాడు. ఇది వయోజనులకు ఉద్దేశించబడినటువంటి పరీక్ష. 10 స్థిరామర్క కార్డులు ఉంటాయి. 4 అంశాలు ఆధారంగా మూర్తిమత్వంని అంచనా వేస్తారు. ఇవన్నీ కూడా సరైనటువంటి స్టేట్మెంట్లే. ఇకపోతే బిట్ నంబర్ 12. CAT క్యాట్ విషయంలో సరైన జవాబును గుర్తించండి. CAT క్యాట్ అంటే పిల్లి, కానీ ఇక్కడ క్యాట్ అంటే ఏంటి? ఇక్కడ ఎడ్యుకేషన్ సైకాలజీలో క్యాట్ అంటే అర్థం ఏంటి? క్యాట్ అంటే చిల్డ్రన్ ఎప్రిసెప్షన్ టెస్ట్. చిల్డ్రన్ ఎప్రిసెప్షన్ టెస్ట్. క్యాట్ని విస్తరించగా అని బిట్ అనేది మీకు అడగవచ్చు. క్యాట్ని విస్తరించగా అని బిట్ అడిగితే చిల్డ్రన్ ఎప్రిసెప్షన్ టెస్ట్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మరి చిల్డ్రన్ ఎప్రిసెప్షన్ టెస్ట్ క్యాట్లో కార్డుల సంఖ్య 10. ఈ ఎగ్జామ్ని, ఈ క్యాట్ చిల్డ్రన్ ఎప్రిసెప్షన్ టెస్ట్ని 3 నుంచి 10 సంవత్సరాల వయసు గల పిల్లలపై ఉపయోగిస్తారు. ఈ 3 స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఈ 3 స్టేట్మెంట్లు కూడా 1-2 సార్లు చూసుకుని ఎగ్జామినేషన్ హాల్కి వెళ్లాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 13. TAT విషయంలో సరైన జవాబుని గుర్తించండి. TAT అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. కానీ మరి ఇక్కడ ట్యాట్ అంటే ఏంటి? TAT అంటే ఏమిటి? థెమాటిక్ ఎప్రిసెప్షన్ టెస్ట్. TAT అంటే థెమాటిక్ ఎప్రిసెప్షన్ టెస్ట్. ట్యాట్ని విస్తరించండి అని బిట్ అడిగితే థెమాటిక్ ఎప్రిసెప్షన్ టెస్ట్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. దీనిని ముర్రే మరియు మోర్గాన్లు రూపొందించారు. దీనిలో 30 కార్డులు ఉంటాయి. 30 కార్డులు ప్లస్ ఒక ఖాళీ కార్డు ఉంటుంది. ఓకే, 30 కార్డులు మరియు ఒక ఖాళీ కార్డు ఉంటుంది. ఒకవేళ అబ్బాయిలకి టెస్ట్ చేయాలనుకుంటే 10+1 ఉపయోగిస్తారు. అదే అమ్మాయిలకి టెస్ట్ చేయాలనుకుంటే 10+1 ఉపయోగిస్తారు. అలాగే అబ్బాయిలకి అమ్మాయిలకి కామన్గా టెస్ట్ చేయాలనుకుంటే, ఇద్దరికి కంబైన్గా టెస్ట్ చేయాలనుకుంటే 20+1 ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా పైవన్నీ కూడా సరైనవే ట్యాట్ విషయంలో. 14th బిట్ నెంబర్ 14. ఆర్జిత ప్రతిస్పందన అని దేనికి పేరు? ఆర్జిత ప్రతిస్పందన అని దేనికి పేరు? అలవాట్లు, అంతర్దృష్టి, కౌశలాలు, భౌతిక సామర్థ్యాలు. సరైన జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 అలవాట్లు.
అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఈ అలవాట్లను ఆర్జిత ప్రతిస్పందన అని పేర్కొంటారు. ఆర్జిత ప్రతిస్పందన అని అలవాట్లని పేర్కొంటారు. బిట్ నంబర్ 15. బిట్ నంబర్ 15. మిన్నెసోటా మల్టీఫేజిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. చూడండి, ఎంఎంపిఐ. ఎంఎంపిఐ. ఎంఎం అంటే ఏంటి? మిన్నెసోటా మల్టీఫేజిక్. మిన్నెసోటా మల్టీఫేజిక్. మరి పిఐ అంటే ఏంటి? పిఐ అంటే పర్సనాలిటీ ఇన్వెంటరీ. మూర్తిమత్వంని మనం పర్సనాలిటీ అని చెప్పి పేర్కొన్నాం కదా ఇంగ్లీష్లో. ఇది పర్సనాలిటీకి సంబంధించినటువంటి అంశం కాబట్టి పర్సనాలిటీ ఇన్వెంటరీ. ఇప్పుడు మనం పర్సనాలిటీ మీద వీడియో చేస్తున్నాం కదా, పర్సనాలిటీ ఇన్వెంటరీ. పిఐకి పర్సనాలిటీ ఇన్వెంటరీ. మరి ఎంఎం అంటే మిన్నెసోటా మల్టీఫేజిక్. సో దీన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమైపోయింది. ఇది మూర్తిమత్వానికి సంబంధించినటువంటి టెస్ట్ అనే విషయం మీకు అర్థమైంది. మిన్నెసోటా మల్టీఫేజిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. దీనికి సరైన అంశం క్రింది వాటిలో ఏది? సరైన అంశాన్ని గుర్తించండి. హాత్వే మరియు మెకన్లీ వీటిని రూపొందించారు. హాత్వే మరియు మెకన్లీ ఈ ఇరువురు రూపొందించారు. హాత్వే మరియు మెకన్లీలు రూపొందించారు. ఇందులో మొత్తం 550 కార్డులు ఉంటాయి. వీటిని 16 సంవత్సరాల వయసు దాటిన వారిపై ఉపయోగిస్తారు. ఈ 3 స్టేట్మెంట్లు సరైనవే కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఈ 3 స్టేట్మెంట్లు కూడా ఒకవేళ ఎవరైనా ఈ అంశం గురించి టచ్ చేయకుండా ఉంటే వీటిని ఒకసారి చూసుకోండి. ఇదివరకు మీరు వీటిని చదివి ఉంటే రివిజన్ అవుతుంది. ఎవరైతే ఇంతవరకు వీటిని చదవలేదో వారికి ఇది ఇంట్రడ్యూస్ అవుతుంది అన్నమాట. ఎంతవరకు చూడని వరకు ఇది ఇంట్రడ్యూస్, ఎంతవరకు చదివిన వరకు ఇది ప్రాక్టీస్. బిట్ నెంబర్ 16. వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవటాన్ని ఏమంటారు? వ్యక్తిలోని ప్రేరకం సంతృప్తి చెందకపోవటాన్ని ఏమంటారు? కుంఠనం అంటారు, ఒత్తిడి అంటారు, వ్యాకులత అంటారు, విషమయోజనం అంటారు. సరైన జవాబును గుర్తించండి. జవాబు వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవటాన్ని కుంఠనం అని చెప్పి పేర్కొంటాం. కుంఠనం. కుంఠనం అంటే వ్యక్తిలోని ప్రేరకం సంతృప్తి చెందకపోవటం. బిట్ నెంబర్ 17. 17వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి పరిసరాలతో అసమతుల్యమైన ప్రవర్తనను ఏర్పరచుకోవటాన్ని ఏమంటారు? పరిసరాలతో అసమతుల్యమైన ప్రవర్తన అంటే పరిసరాలతో సర్దుబాటు చేసుకోవాలి ఎప్పుడైనా కూడా మనం. అలా పరిసరాలతో సర్దుబాటు కాకపోతే అసమతుల్యం అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా పరిసరాలతో అసమతుల్యమైన ప్రవర్తనను ఏర్పరచుకోవటంని ఏమంటారు? కుంఠనం అంటారా, ఒత్తిడి అంటారా, వ్యాకులత అంటారా, విషమయోజనం అని చెప్పి అంటారా? జవాబు ఆప్షన్ 4 విషమయోజనం అని చెప్పి పేర్కొంటారు. విషమయోజనం సరైనటువంటి జవాబు. మాస్టారు, విషమయోజనం అంటే ఏమిటి? పరిసరాలతో సమతుల్యం జరగకపోవటం, పరిసరాలతో అసమతుల్యమైన ప్రవర్తనని ఏర్పరచుకోవటంని విషమయోజనం అని చెప్పి అంటాము. బిట్ నెంబర్ 18. బిట్ నెంబర్ 18. ఒక సంఘటనకు వ్యక్తి శారీరకంగాను మానసికంగాను స్పందించడంని ఏమంటాము? ఏదైనా ఒక సంఘటనకి ఒక వ్యక్తి శారీరకంగాను మానసికంగాను స్పందించడాన్ని ఏమంటాం? జవాబు ఆప్షన్ 2 ఒత్తిడి సరైనటువంటి జవాబు. మనుషులు శారీరకంగా మానసికంగా ఎక్కువగా స్పందిస్తూ ఉంటే వారిలో ఒత్తిడి అనేది కలుగుతుంది. ఈ ఒత్తిడి
పర్యవసానంగా అంటే ఒత్తిడి వలన, ఒత్తిడి కారణంగా. పర్యవసానం మీన్ కారణం, రీజన్. ఒత్తిడి కారణంగా కలిగే ప్రవర్తన రీతిని ఏమంటారు? కుంటనం అంటారా? ఒత్తిడి అంటారా? వ్యాకులత అంటారా? విషమయోజనం అని చెప్పి అంటారా? జవాబు ఆప్షన్ 3 వ్యాకులత సరైనటువంటి జవాబు. శారీరకంగా, మానసికంగా ఎక్కువగా స్పందిస్తూ ఉంటే మనిషిలో ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ ఒత్తిడి ఏర్పడడం వల్ల ఎవరైతే ఒత్తిడికి బాగా లోనవుతారో అటువంటి వ్యాకులత వారు వ్యాకులతకి గురవుతారు. ఒత్తిడి పర్యవసానంగా కలిగే ప్రవర్తన రీతిని వ్యాకులత అని చెప్పి పేర్కొంటారు. బిట్ నంబర్ 20. బిట్ నంబర్ 20. రక్షక తంత్రాలు, రక్షక తంత్రాలు అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించిన వారు ఎవరు? రక్షక తంత్రాలు అనేటటువంటి పదాన్ని మొట్టమొదట ఉపయోగించిన వారు కింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 3 సిగ్మండ్ ఫ్రాయిడ్ సరైనటువంటి జవాబు. సిగ్మండ్ ఫ్రాయిడ్. రక్షక తంత్రాలు, రక్షక తంత్రాలు అనగానే సిగ్మండ్ ఫ్రాయిడ్ పేరు గుర్తుకు రావాలి. రక్షక తంత్రాలు సిగ్మండ్ ఫ్రాయిడ్. 21వ బిట్టు, బిట్ నెంబర్ 21. గుమస్తా తానే ఆ సంస్థకు యజమానిగా ఊహించుకోవటం. ఊహలు, కలలు, ఊహించుకోవటాలు, కలలు కనడాలు వీటిని స్వైర కల్పన అని చెప్పి అంటారు. ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. స్వైర కల్పన, స్వైర కల్పన అంటే రియాలిటీలో ఉండకుండా ఊహల్లో, కలల్లో విహరిస్తూ ఉండటాన్ని స్వైర కల్పన అని చెప్పి అంటారు. ఇక్కడ కలలు గండము, ఊహించుకోవటం ఇటువంటివి ఉంటే స్వైర కల్పన అని జవాబు గుర్తించేసి ఉంటుంది. 22వ బిట్టు, 22వ బిట్టు. భగ్న ప్రేమికులు కవిగా మారటంలో ఉన్న రక్షక తంత్రం ఏది? భగ్న ప్రేమికులు కవిగా మారటంలో ఉన్న రక్షక తంత్రం క్రింది వాటిలో ఏది? ఉదాత్తీకరణ, తాదాత్మీకరణ, ప్రక్షేపణం, స్వైర కల్పన. వీటిలో సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 ఉదాత్తీకరణ సరైనటువంటి జవాబు. ఉదాత్తీకరణం సరైనటువంటి జవాబు. ఎందుకీ ఉదాత్తీకరణం అంటే ఏమిటి? ఎందుకు ఉదాత్తీకరణం అంటే ఏంటి? అంటే సాధారణంగా ఉదాత్తీకరణము అంటే అండి వైఫల్యం చెందిన వ్యక్తి, ఏదైనా ఒక విషయంలో వైఫల్యం చెందినటువంటి వ్యక్తి దానిని సామాజికంగా ఆమోదం పొందే రీతిలో వ్యక్తపరచడం అన్నమాట. ఏదైనా ఒక అంశంలో ఫెయిల్ అయినటువంటి వ్యక్తి ఆ అంశంని, ఆ విషయాన్ని సామాజికంగా ఆమోదింప చేయటంలో ఆ వ్యక్తి ఆ అంశంని వ్యక్తపరచడం ఏదైతే ఉంటుందో దాన్ని ఉదాత్తీకరణ అని చెప్పి పేర్కొంటారు. భగ్న ప్రేమికులు కవిగా మారటంలో ఉన్న రక్షక తంత్రం ఉదాత్తీకరణ. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు, లవ్ ఫెయిల్యూర్ అయ్యాడు. లవ్ ఫెయిల్యూర్. సో లవ్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని ఊహించుకుంటూ కొన్ని పాటలు రాశాడు, సినిమా పాటలు రాశాడు. సినిమా పాటలు హిట్ అయిపోయి, ఉదాహరణకి మజ్ను సినిమా తీసుకుందాం, లేకపోతే స్వయంవరం సినిమాలో గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం అన్నటువంటి పాటని తీసుకుందాం. ఇదేంటి? గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం అని చెప్పి ఏంటంటే కవి అంటే తాను అంటే అంతకుముందు తన రియల్ లైఫ్లో ఒకవేళ ప్రేమలు విఫలమయ్యి ఉంటే
లవ్ ఫెయిల్యూర్ అయి ఉంటే దాన్ని సినిమా పాటల రూపంలో వ్యక్తపరుస్తున్నాడు. ఈ విధంగా కవిగా మారి ఎన్నో కవిత్వాలు, పాటలు రాస్తున్నాడు. ఇదేంటి సంఘం చక్కగా ఆ పాటల్ని రిసీవ్ చేసుకుంటుంది. మంచి కవిగా అతన్ని ఆమోదిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఏదైనా ఒక విషయంలో ఫెయిల్ అయిపోతే దాన్ని ఆమోదం పొందేలా విజయవంతం అవ్వడమే ఉదాత్తీకరణం. 23వ బిట్టు తన లోపాన్ని ఇతరులపై, వస్తువులపైకి నెట్టడంలోని రక్షక తంత్రం క్రింది వాటిలో ఏది? 23వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. తన లోపాన్ని ఇతరులపైకి, వస్తువులపైకి నెట్టడంలో తన లోపాన్ని ఇతరులపైకి, వస్తువులపైకి నెట్టడంలో ఉన్న రక్షక తంత్రం ఏది? ఉదాహరణకి క్రికెట్ ఎందుకు మంచిగా ఆడలేకపోయావు అని చెప్పి ఒక బ్యాట్స్‌మ్యాన్‌ని అడిగితే బ్యాట్ సరిగ్గా లేదు అని బ్యాట్ మీద, అంటే తన లోపాన్ని తన చేతిలో ఉన్న బ్యాట్ మీద నెట్టడం. సో ఇటువంటి తన లోపాన్ని ఇతరులపైకి, వస్తువులపైకి నెట్టడం. పరీక్ష ఎందుకు మంచిగా రాయలేకపోవడం అంటే ప్రశ్న పత్రము క్లియర్‌గా లేదు అని చెప్పి క్వెషన్ పేపర్ మీద తప్పు నెట్టడం. ఈ విధంగా తన లోపాన్ని ఇతరులపైన, వస్తువులపైన నెట్టడంలో ఉన్నటువంటి రక్షణ తంత్రం. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జామ్‌లో ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయంటే టీచర్ చెప్పింది అర్థం కాలేదు. అంటే టీచర్ బాగా మంచిగా చెప్పలేదు అని తన తప్పుని టీచర్ మీదకి నెట్టడం. విద్యార్థులు ఏం చేస్తారు? చాలా విషయాల్లో తల్లిదండ్రులు ఇంట్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి ఏమిరా తక్కువ మార్కులు వచ్చాయంటే టీచర్స్ మంచిగా చెప్పట్లేదు స్కూల్లో అని ఈ విధంగా తన లోపాన్ని ఇతరుల మీద, ఇతర వస్తువులపైన నెట్టడం ఎలా జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి రక్షక తంత్రం దీన్ని ప్రక్షేపణం అని చెప్పి అంటారు. ఇటువంటి రక్షక తంత్రాన్ని ప్రక్షేపణం అని చెప్పి పేర్కొంటారు. 24వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 24. 24వ బిట్టు అందని ద్రాక్ష పళ్ళు పుల్లన. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అను సామెతలో ఉన్నటువంటి రక్షక తంత్రం ఏది? ఈ బిట్టు వచ్చింది అనుకుందాం. జవాబుగా దేన్ని గుర్తిస్తాం? అంటే తనని తాను సమర్థించుకోవడం అంటే ఇక్కడ తనని తాను సమర్థించుకోవడం. ఇతరుల మీద తప్పుని నెట్టడం అనేది ప్రక్షేపణం. కానీ ఇక్కడ తనని తాను సమర్థించుకోవడం. ఏమరా ఎన్నిసార్లు ఫెయిల్ అవుతున్నావు అంటే ఉండరా ఎన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఉదాహరణకి మన కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకుందాం. డిఎస్సిని తీసుకుందాం. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటివిని తీసుకుందాం. ఏమిరా ఎన్నిసార్లు డిఎస్సి రాస్తున్నావు, జాబ్ ఏం పట్టలేకపోతున్నావురా అంటే ఉండరా జాబ్ పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ చైల్డ్ డెవలప్మెంట్, అలాగే పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషను, తర్వాత మెథడాలజీ ఇవన్నీ మర్చిపోయి ఉంటారా. మనము జాబ్ ఎంత లేట్గా కొడితే అంత ఎక్కువ సబ్జెక్టుతో, వాళ్ళకన్నా ఎక్కువ సబ్జెక్టుతో వెళ్తాంరా అని చెప్పడం అన్నమాట. ఈ విధంగా తనని తాను సమర్థించుకోవడం. ఈ విధంగా అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అను సామెతలోని రక్షక తంత్రం ఏది అని బిట్టు వస్తే సాధారణంగా జవాబు ఏం గుర్తిస్తాం మనము? జవాబు ఆప్షన్ 2 హేతుకీకరణ సరైనటువంటి జవాబు. హేతుకీకరణ సరైనటువంటి జవాబు. ఆప్షన్ 2 హేతుకీకరణ. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అన్న సామెతలో ఉన్నటువంటి రక్షక తంత్రం హేతుకీకరణ. 24 బిట్లు పూర్తయినాయి. 25వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 25. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం. కుమ్మరివాడితో చాలలేక కుండల మీద ప్రభావం చూపించడం అన్నమాట. కుమ్మరోడితో చాలలేక కుండలు బద్దలు కొట్టడం అనేటటువంటి ఒక సామెత మన తెలుగులో ఉంది. కుమ్మరివాడితో చాలలేక కుండల బద్దలు కొట్టడం, అత్త మీద కోపం దుత్త మీద చూపించడం, పిల్లి తోక ఎద్దు కుమ్మితే ఆ పిల్లి ఎలక దుక్కు
ఎర్రగించి చూడటం. ఈ విధంగా అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అను సామెతలోని రక్షక తంత్రం ఏది? జవాబు మీకు అందరికి తెలిసిందే, విస్థాపనం సరైనటువంటి జవాబు. విస్థాపనం. 26వ బిట్టు, ఆఫీసులతో తిట్లు తిన్న గుమస్తా ఇంటికి వచ్చి ఏడవడం. ఇంటికి వచ్చి ఏడవడం. చూడండి, ఇక్కడ ఆఫీసులో తిట్లు తిన్న గుమస్తా ఇక్కడ ఇంటికి వచ్చి ఇంకెవరి మీద కూడా తన ప్రభావం చూపించట్లేదు. ఇది విస్థాపనం అవ్వదు. అంటే ఇంకెవరి మీద కూడా తన కోపం చూపించకుండా తనలో తాను బాధపడుతూ ఉంటాడు. బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు. ఉదాహరణకి స్కూల్ టీచర్స్ పరిస్థితి ఎలా ఉందంటే, స్కూల్లో పిల్లల్ని ఏమనలేం. పిల్లల్ని ఏమనంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి నానా హంగామా చేస్తున్నారు. దీనివల్ల స్కూల్లో ఉన్న పిల్లల్ని, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని, వాటిని ఏమి చెయ్యలేక ఇంటికి వచ్చి బాధపడ్డం అనమాట. ఈ విధంగా ఆఫీసులతో తిట్లు తిన్నటువంటి గుమస్తా ఇంటికి వచ్చి ఏడవటం. ఇది ఇంకా ఎక్కువగా కార్పొరేట్ స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్న టీచర్స్కి ఇది బాగా అర్థమవుతుంది. పిల్లలు చాలా అలరిగా ఉంటారు. వాళ్ళని ఏమనలేం. వాళ్ళని ఏమని అన్నామంటే ఇంకా పైన అథారిటీ మన మీద చాలా ఎక్కువగా కోపం చూపిస్తారు. పిల్లల్ని ఏమనలేక, పైన ఉన్నటువంటి అథారిటీని ఏమనలేక, మేనేజ్మెంట్ని ఏమనలేక, అడ్మినిస్ట్రేషన్ ఏమనలేక వాళ్ళు మదన పడుతూ ఉంటారు. సో ఇటువంటి పరిస్థితి ప్రైవేట్ స్కూల్లో ఉన్న టీచర్స్కి బాగా అర్థమవుతుంది. ఆఫీసులో తిట్లు తిన్న గుమాస్తా ఇంటికి వచ్చి ఏడవడం. ఇక్కడ ఉన్నటువంటి రక్షక తంత్రం ఏది? 26వ బిట్టు. జవాబు ఆప్షన్ 3, ప్రతిగమనం సరైనటువంటి జవాబు. కరెక్ట్ ఆన్సర్ ప్రతిగమనం. 27వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. అంటే ఇదేంటి? కుంఠనానికి గురైన వ్యక్తి, కుంఠనమునకు గురైన వ్యక్తి వాళ్ళు పెద్దవాళ్ళైనా కూడా చిన్న పిల్లల వలె ప్రవర్తించడం. కుంఠనానికి గురైన వ్యక్తి పెద్దవాళ్ళైనా కూడా చిన్న పిల్లల వలె ప్రవర్తించడం. ఇక్కడ ఉన్న రక్షక తంత్రం ప్రతిగమనం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత 27వ బిట్టు, ఒక రంగంలో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయంగా మరో రంగంలో రాణించడం. ఇక్కడ ఇది విస్థాపనమా, హేతుకీకరణమా, ప్రతిగమనమా లేదా పరిహారమా? క్రింది వాటిలో సరైన జవాబు ఏదవుతుంది? జవాబు పరిహారం సరైనటువంటి జవాబు. ఒక రంగంలో రాణించలేని వ్యక్తి తాను ఎంతో చక్కగా చదువుతాడు, డాక్టర్ అవ్వాలని చక్కగా చదివాడు, కానీ తను డాక్టర్ అవ్వలేక యాక్టర్ అయ్యాడు అనుకుందాం. తను డాక్టర్ అవ్వాలని చెప్పి ఎన్నో కళ్ళకు అంటాడు, కానీ యాక్టర్ అవుతాడు. పరిహారం. లేకపోతే సినిమా ఫీల్డ్లో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి లాగా మంచి స్టార్ హీరో అయిపోతామని చెప్పి వెళ్ళిన వ్యక్తి చివరికి ఫిలిం నగర్లో ఒక జూనియర్ ఆర్టిస్ట్గా స్థిరపడ్డం. ఒక రంగంలో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయ రంగంలో స్థిరపడ్డం. యాక్టర్ అవ్వబోయి జూనియర్ యాక్టర్ అవ్వడం, యాక్టర్ అవ్వబోయి స్టార్ యాక్టర్, మెగాస్టార్ అవ్వబోయి జూనియర్ ఆర్టిస్ట్గా స్థిరపడ్డం. ఒక రంగంలో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయ రంగంలో స్థిరపడ్డం లేదా రాణించడం. దీన్ని పరిహారం అని చెప్పి అంటారు. ఇకపోతే 28వ బిట్టు, బాధాకరమైన, విచారకరమైన విషయాలను వ్యక్తి అచేతన మనస్సులోకి పంపి ఉపశమనం పొందటం. అచేతనం అంటే ఒక 6 నెలల క్రితం తన ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళ నాన్నగారినో లేకపోతే వాళ్ళ అమ్మగారినో కోల్పోయినటువంటి వ్యక్తి వాళ్ళ నాన్నగారి మీద, వాళ్ళ అమ్మగారి మీద ప్రేమ, అభిమానాలు, అనురాగం, ఆప్యాయత అన్నీ ఉన్నప్పటికీ కూడా
ఇంకా జీవన గమనంలో ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇంకా అలా ఏడ్చుకుంటూ కూర్చుంటే ఇంకా కాలం నడవదు కాబట్టి బలవంతంగా మర్చిపోయి ఆ అంశం నుంచి ఉపశమనం పొంది జీవనాన్ని సాగదీయడం. బాధాకరమైన విచారకరమైన విషయాలను వ్యక్తి అచేతనంగా మనసులోకి పంపి ఉపశమనం పొందడం. దీన్ని ఈ రకమైనటువంటి రక్షక తంత్రాన్ని ఏమంటారు? విస్థాపనం అంటారా? కేశీకరణం అంటారా? దమనం అంటారా? పరిహారం అంటారా? విస్థాపనం అయిపోయింది, అత్త మీద కోపం, దుష్ట మీద చూపించడం. కేశీకరణ అయిపోయింది, ఏమరా మంచిగా ఎగ్జామ్స్ రాయలేదు అని అడిగితే ఇక్కడ క్వశ్చన్ పేపరు మీద ప్రింట్ సరిగ్గా పడలేదు అని చెప్పడం. పరిహారం, ఒక రంగంలో రాణించలేని వ్యక్తి మరో రంగాన్ని ఎంచుకోవడం. దమనం, ఒకటే మిగిలింది కాబట్టి ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. అచేతనంగా అంటే మర్చిపోలేని విషయాల్ని బలవంతంగా మర్చిపోవడం, మర్చిపోయి ఉపశమనం పొందడం. అలాగే ఒక వ్యక్తి లవ్ ఫెయిల్ అయిన వ్యక్తి కవిగా మారడం అది వేరు. సో కవిగా మారకుండా లవ్ ఫెయిల్యూరు బలవంతంగా తన లవర్ని మర్చిపోవడం, బలవంతంగా మర్చిపోయి ఉపశమనం పొందడం. ఇదేంటిది? దమనం. ఇదేంటండి? దమనం. సరైనటువంటి జవాబు. 29. సంతోషం, బాధ, ఆనందం వంటి భావావేశాలను నియంత్రించే కేంద్రం ఏది? ఈ విధంగా సంతోషము, బాధ, ఆనందం ఇవన్నీ కూడా భావావేశాలు. ఇటువంటి భావావేశాలను నియంత్రించే కేంద్రం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 4 ద్వారగోర్తం సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 30. మెదడు, వెన్నుపాము వీటిని కలిపి కేంద్రీయ నాడీ వ్యవస్థ అని చెప్పి అంటారు. ఈ నాడీ వ్యవస్థలో పరదీయ నాడుల సంఖ్య ఈ బిట్టు అడిగితే 43 జతలు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే బిట్ నెంబర్ 31. అత్యంత శ్రేష్టమైన నిర్ధారణ మాపని క్రింది వాటిలో ఏది? అత్యంత శ్రేష్టమైన నిర్ధారణ మాపని క్రింది వాటిలో ఏది? ఇలా బిట్ అడిగాడు అనుకుందాం. ఇదే బిట్టు రేపు ఎగ్జామినేషన్ హాల్లో కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తే సరైన జవాబుగా దేని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 1 ది వైన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ సరైనటువంటి జవాబు. ది వైన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్. సోషల్ మెచ్యూరిటీ అత్యంత శ్రేష్టమైనది. సోషల్ మెచ్యూరిటీ అత్యంత శ్రేష్టమైనది. అత్యంత శ్రేష్టం సోషల్ మెచ్యూరిటీ. ఇలా గుర్తుపెట్టుకోండి, సోషల్ మెచ్యూరిటీ అత్యంత శ్రేష్టం. ఎంతగా మనం చెప్పుకున్నాం, ఇతివృత్త గ్రాహ్యక పరీక్షలో గల మొత్తం కార్డుల సంఖ్య ఆప్షన్ 3 30+1. ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. 33. క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష కానిది ఏది? క్రింది 4 ఉన్నాయి, వీటిలో ప్రక్షేపక పరీక్ష కానిది ఏది? జవాబు ఆప్షన్ 3 మూర్తిమత్వ శోధకాలు. మూర్తిమత్వ శోధకాలు ఇది ప్రక్షేపక పరీక్ష కాదు. అంటే మిగిలినవన్నీ కూడా పిల్లల గ్రాహ్యక పరీక్ష, పద సంసర్గ పరీక్ష, రోషక్ శిరామర్గల పరీక్ష ఇవన్నీ కూడా ప్రక్షేపక పరీక్షలు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా ఇది గుర్తుపెట్టుకోండి. ఇది బిట్టు మనకు రావచ్చు. రోషక్ శిరామర్గల పరీక్ష ఇది ప్రక్షేపక పరీక్ష అనే విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ 3 కూడా పిల్లల గ్రాహ్యక పరీక్ష, పద సంసర్గ పరీక్ష, రోషక్ శిరామర్గ పరీక్ష ఈ 3 కూడా ప్రక్షేపక పరీక్షలు. కానిది అడిగాం కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 వస్తుంది. ఇది జవాబు.
మూర్తిమత్వ శోధకాలు అనేది ప్రక్షేపక పరీక్ష కాదు. 34 బిట్టు వ్యక్తి పరిసరాలతో సమతుల్యమైన ప్రవర్తన పరిసరాలతో సమతుల్యమైన ప్రవర్తన ఏర్పరచుకోవటంని ఏమంటారు? జవాబు ఆప్షన్ 4 సర్దుబాటు అని చెప్పి పేర్కొంటారు. వ్యక్తి పరిసరాలతో సమతుల్యమైన ప్రవర్తనను ఏర్పరచుకోవటాన్ని సర్దుబాటు అని చెప్పి అంటారు. 35 బిట్టు స్రవంతికి పరీక్షలు రాయాలని లేదు, అలాగే ఫెయిల్ అవ్వాలని కూడా లేదు. ఇక్కడ సంఘర్షణ ఏది? స్రవంతి అనేటటువంటి అమ్మాయికి పరీక్షలు రాయాలి అని లేదు, అలాగే ఫెయిల్ అవ్వాలి అని లేదు. ఇక్కడ సంఘర్షణ ఉపగమ 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 పరిహార 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 ద్వి ఉపగమ పరిహార. చూడండి, రెండు కూడా విస్మరించాలి అని ఉంది. అంటే ఇది కూడా దీని మీద ఇంట్రెస్ట్ లేదు, పరీక్షల మీద ఇంట్రెస్ట్ లేదు, పరీక్షల మీద కూడా అంటే పరీక్షల మీద ఇంట్రెస్ట్ లేదు, ఫెయిల్ అవ్వాలి కూడా లేదు. అంటే రెండు కూడా పరిహారించాలని అనుకుంటుంది. పరిహారం అంటే రెండు చేయకుండుట, రెండు అంటే దేనికి రెడీ అవ్వకపోవటం. పరీక్షలు రాయాలి, అబ్బా పరీక్షలు రాయాలా, పరీక్షలు లేకపోతే బాగున్ను, అలాగే ఫెయిల్ అవ్వకపోతే బాగున్ను అంటే రెండు కూడా అవ్వకూడదని కోరుకోవడం. సో దాన్ని ఏమంటారు? పరిహార పరిహార. రెండు కూడా విస్మరించాలి, రెండింటిని కూడా విస్మరించాలి అనుకోవడము పరిహార పరిహార. పరిహారం అంటే విస్మరించడం, వదిలేయడం. పరిహారం అంటే వదిలేయడం. పరిహార పరిహార. పరీక్షల్ని వదిలేయాలి, అలాగే ఫెయిల్ అవ్వకూడదు, పాస్ అవ్వాలి. మరి ఫెయిల్ని విడిచిపెట్టాలి, పరీక్షల్ని విడిచిపెట్టాలి. పరీక్షలు రాయాలని లేదు, ఒకవేళ రాసినా ఫెయిల్ అవ్వాలని లేదు. రాయకపోతే ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు పరీక్షలు రాయాలని లేదు, రాయకపోతే ఏమవుద్ది? ఫెయిల్ అవుద్ది. కాబట్టి ఈ రెండు కూడా ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి ఈ విధంగా ఏ రెండు అంశాలు కూడా ఇంట్రెస్ట్ లేకపోతే దాన్ని పరిహార పరిహార అని చెప్పి అంటారు. 36 ఆనంద సూత్రం పాటించేది. 36 బిట్టు ఆనంద సూత్రం పాటించేది ఇడ్. ఇడ్ అనేది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది. వ్యక్తి అంతరాత్మ అని దేనికి పేరు? వ్యక్తి యొక్క అంతరాత్మ అని దేనికి పేరు? సూపర్ ఈగో, లిబిడో, ఈగో, ఇడ్. జవాబు ఆప్షన్ 1 సూపర్ ఈగోని వ్యక్తి యొక్క అంతరాత్మ అని చెప్పి అంటారు. చిన్ననాటి అనుభవాలు ఎక్కువగా నిల్వ ఉండేది. చిన్ననాటి అనుభవాలు ఎక్కువగా నిల్వ ఉండేది ఉపచేతనం. సరైనటువంటి జవాబు. 39 సినిమాకు వెళ్ళాలని ఉంది, అంటే ఒక పని చెయ్యాలని ఉంది, కానీ ఇంట్లో తెలిసిపోతుంది అన్న భయం. అబ్బా సినిమాకైతే వెళ్ళాలని ఉంది, ఒక పని చెయ్యాలని ఉంది, ఇంకో పని చెయ్యకూడదని ఉంది. అంటే ఒక పని ఉపగమించాలి, ఒక పని పరిహరించాలి. కాబట్టి ఉపగమ పరిహార ఇక్కడ సరైనటువంటి జవాబు. ఒక పనికి ఉపగమించాలి, ఉపగమించడం అంటే రెడీ అవ్వడం, ఇంట్రెస్ట్ చూపించడం. సినిమాకు వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ ఇంట్లో తెలిసిపోతుంది అని మళ్ళీ పరిహరించాలని చెప్పి అనుకోవడం. కాబట్టి ఒకటి ఓకే చేయడం, ఇంట్రెస్ట్ చూపించడం, ఇంకో దగ్గర ఇంట్రెస్ట్ చూపించకపోవడం. ఈ విధంగా ఒకటి చేయాలనుకోవడం, ఒకటి వదలాలనుకోవడం. ఉపగమం అంటే చేయడం, పరిహారం అంటే వదలడం. కాబట్టి ఉపగమ పరిహార సరైనటువంటి జవాబు. సినిమాకు వెళ్ళాలని ఉంది, కానీ ఇంట్లో తెలిసిపోతుందని భయం. అలాగే తనకు బాగా ఇష్టమైనటువంటి తన ఫ్రెండ్కి లవ్ ప్రపోజ్ చెయ్యాలి అని ఉంది. లవ్ ప్రపోజ్ చెయ్యాలి అంటే తన జీవితాంతం తనకు దూరం అవ్వకుండా, జీవితాంతం తన ఫ్రెండ్ తనకి దూరం అవ్వకూడదు అని ఉంది. కానీ ఒకవేళ ఫ్రెండ్కి ఆ విషయం చెబితే తెలిసిపోతే ఆ ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోతుందేమో అని భయపడతాం. దీన్ని ఉపగమ పరిహార అని చెప్పి అంటారు.
నువ్వే కావాలి సినిమా ఉదాహరణకి, నువ్వే కావాలి సినిమాలో తరుణ్ అనే హీరోకి ఏముంటుంది, తన హీరోయిన్కి లవ్ ప్రపోజ్ తన మనసులో ఉన్న విషయాన్ని చెప్పాలని ఉంటుంది. కానీ చెబితే ఫ్రెండ్షిప్ పోతుందేమో అని భయపడతాడు, చెప్పకుండా ఉండిపోతాడు. సో ఉపగమ పరిహార ఈ పరిస్థితి. విషమ యోజనాలకు కారణం కానిది, శక్తికి మించిన కోరికలు ఉండటం ఇది విషమ యోజన. ఆత్మవిశ్వాసం లేకపోవడం కూడా విషమ యోజనం, దీనివల్ల కూడా విషమ యోజనం ఏర్పడుతుంది. సంకుచిత స్వభావం వల్ల కూడా విషమ యోజనం ఏర్పడుతుంది. కాబట్టి విషమ యోజనాలకి 3 కారణాలే. కారణం కానిది అన్నాం కదా, దృఢ సంకల్పం ఇది కాదు. దృఢ సంకల్పం అనేది ఉంటే, సంకల్పము దృఢంగా ఉంటే, సంకల్పము అనేది దృఢంగా ఉంటే విషమ యోజనం అనేది జరగదు. కాబట్టి విషమ యోజనాలకు కారణం కానిది దృఢ సంకల్పం. మిగిలిన 3 కూడా సంకుచిత స్వభావం ఉండకూడదు. ఉంటే విషమ యోజనం ఏర్పడడానికి అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం లేకపోయినా, అంటే నువ్వు కలెక్టర్ అవుతావా, ఇండియన్ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతావా, ప్రిపేర్ అయ్యేటటువంటి సమర్థత నీలో ఉందా, ముందు నీలో నీకు ఆత్మవిశ్వాసం అనేది రావాలి. 6 అయినా 106 నా ప్రాణం పోయినా నేను సాధించి తీరుతానని చెప్పి గట్టిగా కూర్చుని పోవాలి ఆత్మవిశ్వాసంతో. అది లేకపోతే సాధించలేము. తర్వాత సంకుచిత స్వభావం, ఆత్మవిశ్వాసం లేకపోవడం, శక్తికి మించిన కోరికలు. ఎస్, ఇండియన్ సివిల్ సర్వీసెస్కి ఎంపిక అవ్వడం అనేది శక్తికి మించిన కోరిక. అది మామూలు కోరిక కాదు, శక్తికి మించిన కోరిక. సో ఇలాంటివన్నీ కూడా విషమ యోజనకు కారణం అవుతాయి. విషమం అంటే ఏంటి అంటే, సాధారణంగా ప్రాణాలు కూడా పోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సూసైడ్ చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. విషమం పరిస్థితి విషమం అయ్యే స్థితి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మెంటల్ అయిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అది విషమ యోజనం అంటే. విషమ యోజనం అంటే విషం. అమాయకులైన వారిని బలి పశువు చేయటం. ఇక్కడ ఏ రక్షక తంత్రం ఉంది? అమాయకుల్ని బలి పశువు చేయటం, ఇక్కడ ఏ రక్షక తంత్రం ఉంది? అత్త మీద కోపం దుత్త మీద చూపించడం. అత్త ఏమో అన్నది, అత్త ఏమో అంటే ఆ అత్త యొక్క కూతురు భార్య ఏం చేసింది? అత్త మీద కోపం దుత్త మీద చూపించడం. భార్య అమాయకురాలు, అత్త గడుసు. సో అత్త మీద కోపము భార్య మీద చూపిస్తే భార్య అమాయకురాలు కదా. కాబట్టి అమాయకులైన వారిని బలిపశు చేయడము విస్థాపనం. ఇకపోతే 42వ బిట్టు, మానసిక ఆరోగ్య ఉద్యమ పితామహుడు ఎవరు? మానసిక ఆరోగ్య ఉద్యమ పితామహుడు ఎవరు? ఈ బిట్టు వస్తే, ఇదే బిట్టు స్క్రీన్ మీద మీకు ఎగ్జిబిషన్ హాల్ కనిపిస్తే జవాబుగా క్లిఫర్డ్ బాక్స్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బాక్స్, మానసిక ఆరోగ్యము బాక్స్, ఉద్యమ పితామహుడు బాక్స్, క్లిఫర్డ్ బాక్స్, క్లిప్ బాక్స్ అని గుర్తుపెట్టుకోండి. క్లిప్ బాక్స్. ఇకపోతే సంఘర్షణలు ఏర్పడుతున్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే ఏం జరుగుతుంది? జవాబు కుంఠనం అనేది ఏర్పడుతుంది. సంఘర్షణలు ఏర్పడుతున్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే కుంఠనం అనేది జనిస్తుంది. తర్వాత కుంఠనానికి కారణం కానిది. కుంఠనానికి కారణం కానిది. తల్లిదండ్రుల ఆంక్షల వల్ల కూడా కుంఠనం ఏర్పడుతుంది. ప్రతి విషయం కూడా తల్లిదండ్రులు ఆంక్షలు పెడుతూ ఉంటే పిల్లలు కుంఠనానికి గురవుతూ ఉంటారు. ఇందాక చెప్పుకున్నాం, ఇండియన్ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలని కూడా, అంటే కాంక్షల స్థాయి ఎక్కువ. సో అంత సామర్థ్యం నాలో ఉందా లేదా చూసుకోకుండా ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి రెడీ అవ్వడం. సో ఇలాంటప్పుడు కుంఠనం అనేది ఏర్పడుతుంది. దేనికి సంతృప్తి లేకపోవటం,
అంటే ఎక్కడికి ఏది లభించినా దేనికి సంతృప్తి లేకపోయినా కూడా కుంటనం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇతరుల నుంచి సహకారం లభిస్తే కుంటనం ఏర్పడదు. ఇతరుల నుంచి సహకారం లభిస్తున్నప్పుడు కుంటనం అనేది ఏర్పడదు. కాబట్టి కుంటనానికి కారణం కానిది అని చెప్పి అడిగాం కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ జవాబు. 45వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 45. పరీక్షలలో ఇతరుల పేపర్ చూసి రాస్తున్నటువంటి ఒక విద్యార్థిని ఇన్విజిలేటర్ పట్టుకొని అలా చూసి రాయకూడదు బాబు అని మందలించారు అనుకుందాం. అప్పుడు ఆ స్టూడెంట్ ఇన్విజిలేటర్తో అందరూ అలానే చేస్తున్నారని నేను ఒక్కడనే కాదని చెప్పాడు అనుకుందాం. ఈ విధంగా పరీక్షల్లో ఇతరుల పేపర్ చూసి రాసిన విద్యార్థిని అలా చూసి రాయకూడదు అంటే అందరూ అలానే చేస్తున్నారు అని ఆ విద్యార్థి తనని తాను సమర్థించుకోవటం. ప్రక్షేపణమ, ప్రతిచర్య నిర్మితి, తాదాత్మీకరణం, హేతుకీకరణం. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 హేతుకీకరణం. అంటే కారణం అనేది చూపించడం. ఇక్కడ కారణం అనేది చూపిస్తూ తనని తాను సమర్థించుకోవడం అంట. కారణం చూపించకుండా కాదండి, కారణాన్ని చూపిస్తూ తనని తాను సమర్థించుకోవడంని హేతుకీకరణ అని చెప్పి అంటారు. 46 బిట్టు. ముందు నుయ్యి వెనుక గొయ్యి. ముందు నుయ్యి వెనుక గొయ్యి. ఈ సామెత ఏ సంఘర్షణకి ఉదాహరణ చెప్పొచ్చు? జవాబు పరిహార. ముందు ఉన్న నుయ్యిని తప్పించుకోవాలా, లేదా వెనుకనున్నటువంటి గొయ్యిని తప్పించుకోవాలా అంటే రెండు కూడా తప్పించుకోవాలని చూడడం. ఇది తప్పించుకోవాలి, అది తప్పించుకోవాలి. అంటే ఇదే పరిహరించాలి, అదే పరిహరించాలి. ముందు నుయ్యి వెనక గొయ్యి అనేటటువంటి ఈ సామెత గల సంఘర్షణ పరిహార సంఘర్షణ. 47వ బిట్టు. అచిత్తు ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. జవాబు ఆప్షన్ 1 ఆనంద సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. 48వ బిట్టు. టీచర్ కాలేని వ్యక్తి టీచర్ అయినట్లు ఊహించుకోవటం. టీచర్ కాలేని వ్యక్తి టీచర్ అయినట్లు ఊహించుకోవటం. ఇంతకుముందే చెప్పాను. ఊహించుకోవటం, కలలు కనడం అంటే వాస్తవ పరిస్థితులకి రియాలిటీకి దూరంగా ఉంటూ కలలు కనడం, ఊహించుకోవటం అవన్నీ కూడా స్వైర కల్పనలు అని ఇందాకే మనం చెప్పుకున్నాం. స్వైర కల్పన అంటే ఊహలు, కల్పనలు. రియాలిటీ లైఫ్ కాదు. స్వైర కల్పన మీన్ ఇక్కడ ఊహల్లో, కళల్లో విహరించడం అనమాట. రియాలిటీకి దూరంగా ఉంటూ ఊహించుకోవడం. 49వ బిట్టు. అవసరాలకు వాటిని సంతృప్తి పరచడానికి మధ్య సమతుల్యత కలిగి ఉండటంని ఏమంటారు? ప్రతి మనిషికి కొన్ని అవసరాలు అనేవి ఉంటాయి. ఆ అవసరాలని సంతృప్తి పరచుకోవటానికి సమతుల్యత కలిగి ఉంటే దాన్ని సర్దుబాటు అని చెప్పి అంటాం. సర్దుబాటు. అస్పష్టమైన ఉద్దీపనలకు సమాధానాలు రాబట్టడం ద్వారా మూర్తిమత్వంని అంచనా వేసే పద్ధతి క్రింది వాటిలో ఏది? అస్పష్టమైనటువంటి చూడండి బిట్ నంబర్ 50. అస్పష్టమైనటువంటి ఉద్దీపనలకు సమాధానాలు రాబట్టడం ద్వారా మూర్తిమత్వంని అంచనా వేసే పద్ధతి క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 1 ప్రక్షేపణ పద్ధతి. సరైనటువంటి జవాబు ప్రక్షేపణ పద్ధతి. అస్పష్టమైనటువంటి ఉద్దీపనలకు సమాధానాలు రాబట్టడం ద్వారా మూర్తిమత్వంని అంచనా వేసే పద్ధతిని ప్రక్షేపణ పద్ధతి అని చెప్పి పేర్కొంటారు. ఇక్కడ వరకు మనం 50 బిట్లతో కూడినటువంటి మూర్తిమత్వము అన్నటువంటి ఈ కాన్సెప్ట్ నుంచి మనం
కంటెంట్ని తీసుకొని ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇక్కడితో మరో 50 బిట్లు పూర్తి చేసుకున్నాం. మన చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి సిడిసిలో భాగంగా 2000 బిట్లు ప్రాజెక్టులో భాగంగా మరో 50 బిట్లు ఈ వీడియోలో మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ బిట్లు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఏపీ టెట్ అవ్వచ్చు, తెలంగాణ టెట్ అవ్వచ్చు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి టెట్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, పేపర్ 1, పేపర్ 2కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు అందరికీ కూడా ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది. వీడియోకి లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. త్వరలోనే గ్రూప్ 2, గ్రూప్ 1కి సంబంధించి జనరల్ స్టడీస్ కూడా ప్రారంభిస్తున్నాం. ఇంకా ఈ పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు అవి మీకు కావాలి అనుకుంటే క్రింద వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను డిస్క్రిప్షన్లో. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు కూడా ప్రొవైడ్ చేస్తాను. మరో అంశంతో మరో వీడియోని మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.